దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నమ్మదగిన వాడును, మన ఎడల కృప చూపినటువంటి దేవుడు. గడిచినటువంటి వారం అంతట్లో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన యొక్క కృప చొప్పున ఈ దినాన ఆయన ఆరాధించుటకు ఆయన ఆవరణలోనికి తీసుకొచ్చినటువంటి దేవాతి దేవునికి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి చూద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. చదవబడినటువంటి వాక్యంలో 138వ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని దావీదు భక్తుడు మాట్లాడుచున్నాడు, రాయిచున్నాడు. ఎలాగంట? పూర్ణ హృదయముతో. ఏ హృదయంతో? పూర్ణ హృదయంతో, ఏమాత్రము లోపము లేకుండా, మరి ఏమాత్రము కూడా మరి ఆయన మీద ధ్యాస ఉంచి, ఆయన సన్నిధిలో ఉన్నానని, ఆయన ఎదుట ఉన్నానని, లేకుంటే ఆయన ముంగట నిలబడ్డానని, ఆయన ముంగట మోకరించానని, ఆయన ఆవరణలో ఉన్నానని గ్రహించి దావీదు ఏం చెప్తున్నాడంటే నేను పూర్ణ హృదయముతో. ఎలాగంట? నా పూర్ణ హృదయముతో. ఇది చాలా చాలా అవసరమైనది. మనము దావీదే కాదు, ఇక్కడ కూడిన మనము కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆయన చేసిన మేళ్లను, ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన సహకారమును తలంచుకుంటూ ఈ దినాన వరకు ఆయన మనల్ని ప్రాణములతో నిలవబెట్టి ఉపద్రవాల్లో నుంచి, మరి అనేకమైనటువంటి మరి కష్టముల నుండి దేవుడు కాపాడి ఈ దినాన సజీవంగా ఆయన సన్నిధిలో నిలబెట్టినందుకు దావీదు అన్నాడు, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. ఎవరంట? దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామము యేసుక్రీస్తు వారి యొక్క నామం. కాబట్టి దావీదు క్షుణ్ణంగా తెలుసుకుని ఆయన పరిపూర్ణమైనటువంటి మరి జ్ఞానముతో పరిపూర్ణమైనటువంటి ఆయన కృతజ్ఞత దేవునికి తెలియజేస్తున్నానని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. ఎక్కడంట? పరిశుద్ధ ఆలయము. దేని తట్టు? పరిశుద్ధమైన ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. ఏ దినాన మనము ఆయన ఆలయంలోకి వచ్చి మనము నమస్కారము, ఆయన నామమును సంస్కారముతో ఆరాధించుటే నమస్కారము చేయుట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకేమన్నాడంటే, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని స్తోత్రం. ఎలాగంట? నీ నామము కంటే నీవిచ్చిన వాక్యము ఏమి గొప్ప చేసి ఉన్నావు. ఆయన పేరు కూడా నామమే. గొప్ప చేసి ఉన్నావు అని మరి క్షుణ్ణంగా మరి పరిశీలనగా తెలుసుకున్నటువంటి మరి ఈ భక్తుడు దావీదు ఏం చెప్తున్నాడంటే, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించున్నాను. కృప సత్యము, ఆయన కృప చూపాడు కాబట్టి ఈ యొక్క ఉపద్రవంలోంచి, కష్టాల్లో నుంచి, మరి కన్నీళ్లలో నుంచి బ్రతికించి, చింతలో నుంచి మరి ఆయన బ్రతికించి, గత మరి రోజుల్లో కలిగినటువంటి కష్టాలు, లేకపోతే ఉపద్రవాలు, మరి కన్నీళ్ళు, మరి ఆ యొక్క శత్రువులు పెట్టినటువంటి హింస, లేకపోతే పొరుగు వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క బాధలు, లేకపోతే తిండి లేని బాధ, లేకపోతే ఆకలి బాధ, లేకపోతే ప్రయాణాల బాధ, లేకపోతే ప్రయాణాలకు డబ్బులు లేకని బాధ, లేకపోతే మరి ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి తగినటువంటి మరి ఆహారము లేనప్పుడు వచ్చినటువంటి బాధ, మరి లేకుంటే శత్రువులైనటువంటి వారు, మనం బాగుంటే పొరుగువాడు బాగుంటే వార్చకుండా శత్రువులు పెట్టినటువంటి బాధలు, వాళ్ళు వేసేటువంటి బాణములు, వాళ్ళ మాట్లాడేటువంటి చూటుపోటి మాటలు, లేకుంటే ఇలాంటి వాటిలో నుంచి, అన్నిటిలోంచి, లేకపోతే ప్రమాదాల్లో నుంచి ఎంతోమంది మరి జబ్బు చేత చనిపోతున్నారు, వ్యాధి చేత చనిపోతున్నారు, హాస్పిటల్లో యాక్సిడెంట్లో హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉన్నారు.
అయితే మరి వీటిలన్నిటి నుండి నన్ను తప్పించావు దేవుడా, ఈరోజు నన్ను సజీవంగా ఉంచావు దేవుడా, కాబట్టి నేను స్తుతిస్తాను. ఎలా స్తుతిస్తానంటే నా పూర్ణ హృదయముతో నేను స్తుతిస్తాను. నీ నామాన్ని నువ్వు గొప్ప చేస్తున్నావు, నీ కృప నా మీద చూపించావు ఏంటంటే నీ సత్యమును బట్టి నువ్వు సత్యవంతుడు అనేక మంది నా మీద పలికినటువంటి అబద్ధాల నుంచి నన్ను విడిపించావు దేవుడా అని నీ నామము ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించున్నానని మరి చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఎప్పుడైతే నాకు ఆపద ఉంది, నాకు కష్టం ఉంది, నాకు ఇది కావాలి, ఈ పని నీ నామంలో నాకు జరగాలి, నాకు సహాయం చేయి, నాకు హెల్ప్ చేయి అన్నప్పుడు నువ్వు వెంటనే నా యొక్క మొర్రని లేకపోతే నా ప్రార్థన విన్నపాన్ని నువ్వు ఆలకించి నాకు సహాయము దయచేసి ఉన్నావు. కాబట్టి నీకు స్తోత్రం అని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఉత్తరం ఇచ్చితివి నేను మొర్రపెట్టిన దినమున, ఆ రోజు ఏ రోజైతే ఆపద కలిగిందో, ఏ రోజైతే కష్టం కలిగిందో, ఏ రోజైతే నాకు దుఃఖం ఉందో, ఏ రోజైతే నాకు బాధ ఉందో, ఆ రోజు నేను నా దుఃఖాన్ని నా బాధని మరి నీకు తెలియజేసినప్పుడు నువ్వు వెంటనే నాకు సమాధానము ఇచ్చితివి, ఉత్తరం ఇచ్చితివి, రిప్లై ఇచ్చితివి అని ఈ యొక్క భక్తుడు మరి తన యొక్క దేవుని సన్నిధిలో, దేవుని ఆవరణంలో దేవునికి కృతజ్ఞతగా మరి 6 రోజులు పనిచేసుకొని లేకపోతే 6 రోజులు మరి దేవుని యొక్క సన్నిధానంలో నుంచి వెళ్ళి బయట పని చేసుకుని మరి 7వ రోజు దేవునికి సంధికి వచ్చినటువంటి దావీదు ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని? నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఇతరులు అన్నటువంటి మాటలు లేకపోతే ఇతరులు వేసేటువంటి బాణములు, నా ఇతరులు అన్నటువంటి సూటిపోటి మాటలు, నన్ను క్రొంగదీసే మాటలు, మరి శత్రువుల యొక్క బాధ నుంచి దావీదుకి ఎప్పుడు కూడా ఏమొచ్చాయంట? కష్టాలు, శత్రు యొక్క బాధ, సౌలు యొక్క బాణాలు దావీదు మీద పడుతూ ఉండి ఒకడంట. ఇంకా సిమి అనేటువంటి వాడు దావీదుని ఎలా హింసించాడో మనం ఇంతకు ముందు తెలుసుకుందాం. ఏంటంటే రాళ్ళు రుబుతూ మరి రాళ్ళు వేస్తూ మరి ఆ యొక్క దావీదుని మరి దావీదుకి ఎంతో బలం ఉన్నప్పుడు కూడా, ఎంతోమంది సైన్య బలం ఉన్నప్పుడు కూడా, మరి ఆ శత్రువుని జయించగల శక్తి ఉన్నప్పుడు కూడా ఆ సిమి అనేవాడు మరి ఆ దావీదుని చీపో 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 అని మరి రాళ్ళు విసురుతూ ఆయన మీద మరి ఆ దుర్భాషలాడుతూ మరి చేసినప్పుడు కూడా ఓర్చుకుని అలాంటి వాటి నుంచి నన్ను ధైర్యపరిచావు. ఏంటంటే త్రాణ పుట్టించావు. త్రాణ అనగా ప్రాణంలో ధైర్యము పుట్టించావు. నన్ను బ్రతికించేవాడు ఒకడున్నాడని, నా మొర్ర వినేవాడు ఒకడున్నాడని, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా యొక్క ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడనేటువంటి ధైర్యాన్ని నాకు పుట్టించితివి, కాబట్టి నేను స్తుతిస్తాను అని దావీదు చెప్తూ ఉన్నాడు. ఇంకా 4వ వచనం చూసినప్పుడు యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని, దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు విని ఆ భూరాజులందరూ కూడా ఏంటంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఎందుకంటే రాజుల్ని కాపాడేవాడు ఆయనే, మన సామాన్య మానవుల్ని కాపాడేవాడు ఆయనే, పరిపాలన ఇచ్చేవాడు ఆయనే, పరిపాలకులకు అధికారం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి మరి నీవే అని రాజులు తెలుసుకున్నప్పుడు భూరాజులు అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తారని ఇక్కడ మరి వాక్యంలో రాయబడి ఉన్నది. 5వ వచనం చూసినప్పుడు యెహోవా మహాప్రభావం గలవాడని. ఎలాంటి ప్రభావం గలవాడు? మహాప్రభావము గలవాడు. ఆయన ప్రభావము చాలా గొప్పది. ఆయన ప్రభావము చాలా గొప్పది. ఆయన ప్రభావం ఎలాంటిదో తెలుసా? ఆయన ప్రభావము ఏంటో తెలుసా? ఎలీసా చూడండి, ఎలీసా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏలియా దగ్గర ఏం చేస్తుండేవాడు? ఏలియాకి అసిస్టెంట్గా ఉంటూ ఉండేవాడు. ఏలియాకి అసిస్టెంట్గా ఉన్నటువంటి ఈ ఎలీసా మరి ఏలియాకి ఏమొచ్చిందంటే దేవుని దగ్గరికి ఆహ్వానం వచ్చింది. ఏమొచ్చింది? దేవుని దగ్గరికి, దేవుని సంధికి రమ్మని, లేకపోతే పరలోక రమ్మని దేవుని దగ్గర నుంచి ఏలియాకి ఏమొచ్చిందంట? ఆహ్వానం వచ్చినప్పుడు ఏలియా పరలోకానికి ఆరోహణమైపోవడం కోసము తాను వెళ్ళిపోతున్నప్పుడు మరి ఆ యొక్క ఎలీసా ఏలియాని ఇడిచిపెట్టుకోకుండా ఎంబడిస్తూ ఉన్నాడు.
వెంబడిస్తూ ఉన్నప్పుడు మరి ఆ ఏలియా పైకి వెళ్ళిపోతున్నాడు. ఏంటా పైకి వెళ్ళిపోతున్నాడు, ఇప్పటి నుంచి ఈ బాధ్యతలు నీవే అన్నట్టుగా ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు మరి ఎలీషా కిందుండి ఏలియాని అడుగుతున్నాడు, నీ ఆత్మలో 2 పాళ్ళు ఆత్మను నాకు దయచేయము. ఎన్ని పాళ్ళు? 2 పాళ్ళు ఆత్మను నాకు దయచేయమన్నప్పుడు మరి ఏలియా మరి తనకు వచ్చినటువంటి ఆత్మని, తనకు ఉన్నటువంటి ఆత్మని, దేవుడిచ్చినటువంటి ఆ ప్రభావం గల ఆత్మని ఏమంట ఎలీషాకి ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆ దుప్పటి ఎలీషా మీద పడేశాడు. ఇంకో నీకు 2 పాళ్ళు ఆత్మను ఇచ్చుచున్నాను అని మరి ఎలీషాకి 2 పాళ్ళు ఆత్మ. ఎంత అంట? ఏలియా 1 పాళ్ళగా ఎలీషాకి 2 పాళ్ళు ఆత్మని ఇచ్చినప్పుడు ఎలీషా ఎంతో ప్రభావం గలటువంటి కార్యాలు చేశాడు. అంతేకాకుండా ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. ఎవరంట? ఎలీషా సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత మరి కొన్ని సంవత్సరముల తర్వాత అదే గోతులో, అదే శవపు గోతులో మరి మరొక శవమును అక్కడ పాతిపెట్టకి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క శవపు గోతులో ఎలీషా యొక్క శవపు మరి సమాధిలో ఉన్నటువంటి ఆ ఎముకలు శైల్యములు అని రాయబడి ఉంటుంది. ఆ ఎముకలు ఈ శవముకు తగిలినప్పుడు ఆ శవమంట లేచి నిలబడినడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రభావము, ఆయన భక్తులు ప్రభావము, ఆయన్ని ఆరాధించిన వాళ్ళ ప్రభావము, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రభావము చనిపోయినటువంటి ఎలీషా యొక్క ఎముకల్లో నుంచి పాతిపెట్టబోయేటువంటి మరి ఆ యొక్క శవము నాకు తగిలినప్పుడు ఆ శవము లేచి బ్రతికిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా మహాప్రభావం గలవాడు. ఎవరైనా యెహోవా మహాప్రభావము కలిగినవాడు. ఆ ప్రభావము శవాలని సైతము లేపుతుంది, చనిపోయిన వారిని సైతము లేపుతుంది. ఆయన భక్తిని శ్రద్ధతో చేసి, ఆయన మాటలను శ్రద్ధతో గైకొని, ఆయన త్రోవల్లో సత్యంతో నడిచి, ఆయన మాటలకు విధేయులైనటువంటి యథార్థవంతులైనటువంటి వారి యొక్క ప్రభావము ఏంటంటే ఆయన నామ ప్రభావము వారు చనిపోయినా సరే వారి యొక్క ఎముకల్లో ఈమిడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎలాగంట? చనిపోయినటువంటి ఎలీషా యొక్క శవములో నుంచి, ఎముకల్లోంచి ఈ ప్రభావము ఎవరిలోకి వెళ్ళింది? పాతి పెట్టబోయేటువంటి ఆ యొక్క చనిపోయినటువంటి శవంలోకి తగిలినప్పుడు ఆ శవము లేచి నిలబడిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన ప్రభావం అది తెలిసినటువంటి దావీదు అన్నాడు, యెహోవా మహాప్రభావం గలవాడని. ఇంకా ఆయన ప్రభావం ఎలాంటిదంట? ఆయన ప్రభావము ఎలాంటిదో తెలుసా? యేసుక్రీస్తు వారు మరి తన యొక్క మరి ఆ యొక్క పనిని చేసుకుంటూ ఆయన ప్రజలతో ఏకమై ఆ యొక్క మార్గము గుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వైద్యుల చేత అనేక తిప్పల పడినటువంటి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాల నుంచి అనేక వైద్యుల చేత మరి వైద్యం చేయించుకుని తనకున్నటువంటి ధనమును అంతటిని కూడా వ్యయము చేసి మరి అనేక మంది మరి ఆ భూత వైద్యుల చేత మంత్ర వైద్యు ఏం చేసింది? స్వస్థపడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం పడింది? స్వస్థత పడింది. అప్పుడు ఆయన గ్రహించాడు, నాలోంచి ప్రభావము ఎవరిలోనికి వెడల వెళ్ళింది. మీరు చెప్పండి అన్నప్పుడు, ఏమో ప్రభావం మాకు ఏం తెలుసు, ఎంతోమంది మీద పడుతూ ఉన్నారు, ఎవరో నిన్ను తాకారో మాకు ఏం తెలుసు అన్నప్పుడు ఆ యొక్క వెంటనే ఆయన యొక్క వస్త్రపు శంగును ముట్టినటువంటి ఆ స్త్రీ, నేనే నీ వస్త్రపు శంగును ముట్టానని ఆయన ఎదుటికి వణుకుతూ వచ్చినప్పుడు, ఇంగో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని చెప్పినాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రభావం చాలా గొప్పది. ఆయన ప్రభావము ఇంకా ఎంత గొప్పదో తెలుసా? ఆయన ప్రభావం చనిపోయిన ఆయన మాట ప్రభావము
చనిపోయినటువంటి లాజరు సమాధి కాడికి వెళ్ళి సమాధిలో ఉన్నటువంటి లాజరు శవం కుళ్ళిపోయినటువంటి శవాన్ని వినడా ఆయన మాట ప్రభావము లాజరు సమాధిని లేపింది. వినడా లాజరు సమాధిని తెలిసి లాజర్ని వినడా బయటికి తీసుకొచ్చింది జీవంతోను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన నామ ప్రభావము వినడా శవాలను సైతము లేపగలిగింది. ఈ లోకపు వైద్యులకి అంతు చిక్కనటువంటి తెగుళ్లను బాగు చేసేది ఆయన నామ ప్రభావము. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ దావీదు చెప్తున్నాడు, యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గమును గూర్చి గానము చేసేదరు. యెహోవా నామ ప్రభావము గురించి గానము చేసేదరు. దేవుని స్తుతులు. ఇంకా 6వ వచనానికి వస్తే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్హిష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన దూరం నుంచి చూసి ఆయన చూపు ఎంతో ప్రభావం కలిగింది. అయిపోయిందా? ఆయన చూపు ఎంతో ప్రభావం కలిగింది. ఇప్పుడు అనేకమైనటువంటి ఫోకస్ లైట్లు వచ్చేసినాయి. ఏంటంటే మరి డిస్కో డ్యాన్స్లకి లేకపోతే స్టేజీల మీద ప్రసంగాలు చేసి పెట్టేటువంటి మరి చాలామంది మరి సేవకులు ఆ లైట్ ఫోకస్ లైట్ను ఉపయోగిస్తూ ఉన్నారు. ఏంటంటే క్రిస్మస్లో అప్పుడు అలాగే పెద్ద పెద్ద మీటింగులు ఏర్పాటు చేసినప్పుడు ఆ ఫోకస్ లైట్లని ఏర్పాటు చేస్తారు. వాటి కంటే వాటి యొక్క లైటింగ్ పవర్ కంటే కూడా వాటి కాంతి కంటే కూడా యేసు క్రీస్తు యొక్క చూపు ప్రభావము చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్హిష్ఠులను బాగుగా ఎరుగును. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన ప్రతి వాళ్ళ యొక్క మనసును ఎరిగినటువంటి వాడు. ఎంతమంది ఉన్నారో భూలోకంలో అందరి మనసులను ఎరిగినటువంటి గొప్ప ప్రభావం కలిగినటువంటి శక్తివంతుడు యేసు క్రీస్తు వారు. అండ్ అంత ప్రభావము ఆయనలో ఉన్నట్లుగా మనం చూడగలము. ఎందుకంటే ఆయన దూరము నుండి గర్హిష్ఠులను బాగుగా ఎరుగునంట. ఎవరు ఏమి మాట్లాడుకుంటున్నారో, ఎవరు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఎవరు ఏంటంటే దురాలోచనలు ఆలోచిస్తున్నారో, ఎవరికి ఏ కీడు చేద్దామని ఆలోచిస్తున్నారో, ఎవరు ఏ మంచి పని చేద్దామని ఆలోచిస్తున్నారో ఆయనకంట ఆయన వాళ్ళనే తెలుసుకోగల దేవుడంట. ఎంత గొప్పగా రాశాడో చూడండి. ఏంటంటే ఆయన దూరం నుండి గర్హిష్ఠులను బాగుగా ఎరుగును. ఎలా తెలుసు ఆయనకి? బాగుగా ఎరుగును. కాబట్టి ఆయన నామాన్ని బాగుగా తెలుసుకుని మనము పూర్ణ హృదయంతో మనము ఆయన్ని ఆరాధించాలి. పూర్ణ శక్తితో ఆయన్ని మనము ఆరాధించాలి. ఇంకా ఎలాగ ఆరాధించాలంట? అందుకని మార్కు సువార్తలో కూడా ఈ మాట అంటాడు, పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ ఇంకా నిన్ను ఆరాధించాలి. ఎవరినంట? క్రీస్తు అయినటువంటి యేసు క్రీస్తు వారిని మనము ఆరాధించాలి అని చెప్తున్నాడు. ఇక్కడ దావీదు కూడా అది చెప్తున్నాడు, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞత ఉదయముని ఆయనకు కృతజ్ఞత చెల్లించుట ఎంతో ఎంతో మంచిది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 7వ వచనంలో అంటాడు, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. ఆపదలో చిక్కుబడి ఉన్నప్పుడు ఎవరు బ్రతికిస్తారంట? దేవుడే. ఆయన మార్గంలో నడిచేవాళ్ళు ఆపదలో ఉంటే ఆయన చూస్తూ ఉండడం, ఆయన తప్పకుండా విడుదల చేయడానికి సమర్థుడును ప్రభావము కలిగిన వాడు. ఆయన ప్రభావము అంటే ఆపదలో నుంచి విడిపిస్తుంది, సావు గోతు నుండి విడిపిస్తుంది. ఆయన నమ్మినటువంటి భక్తులు, ఆయన వెంబడించేటువంటి భక్తులు, ఆయన ఆరాధించేటువంటి భక్తులు యొక్క మొర ఆయన ఆలకిస్తాడు. అంతేకాకుండా ఆయన పరిశుద్ధతలో పాల్గొన్న వాళ్ళ యొక్క ప్రభావము, ఎలీసా ప్రభావము శవాను లేపినట్టుగా మనుషుల్ని సావు గోతు నుండి లేపుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే మనము ఇంకా ఏం చేశాడంట, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి, ఆయన చెయ్యి చాలా పెద్దది
ఏంటా నీ చెయ్యి చాపేది. ఎందుకంటే ఆకాశము ఆయన ఆసీనము, భూమి ఆయన పాదపీఠము. మరి ఆయన చెయ్యి ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది. అందుకనే ఆయన అంటాడు ఏంటా, రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తము కొరసక్కలేదు అంటాడు యెషయా గ్రంథంలో. ఎలాగంట రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచక్కలేదు. అందుకే అన్నాడు ఏంటంటే, నా శత్రుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు చేయి చాపెదవు. ఏంటంట, ఆయన చెయ్యి ఆపదలో ఉన్నప్పుడు అంటే కష్టంలో ఉన్నప్పుడు ఆయన చెయ్యి చాపి అంటే రక్షిస్తాడంట. పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. ఏంటంటే ఇంకో పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడో ఆ యొక్క ధోనిలో ఉన్నాడు. ధోనిలో ఉన్నాడా? లేదు. పేతురు ధోనిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నీటి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆ రాత్రి కాలమందు ఆ నీటి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఎవరు చూశారంట? పేతురు చూశాడు. పేతురు చూచి ఇంకో భూతమని భయపడుతుంటే నేనే అని చెప్తున్నాడు. అయితే నీవే అయితే నేను కూడా ఈ నీటి మీద నడుచున్నట్లుగా నాకు సహాయం చేయమన్నప్పుడు, ఓకే నువ్వు నడుచుకుంటూ రాన్నప్పుడు పేతురు ఆ నీటి మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ గాలిని చూసి ఏంటంటే ఆ యేసు వైపు చూడడం అనేసి దేని వైపు చూశాడు? గాలి వైపు చూసి వెంటనే పేతురు మునిగిపోతూ ఉన్నప్పుడు యేసు తన చేయి చాపి పేతుర్ని పైకి తీశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆయన నమ్ముతూ అటు ఇటు చూస్తూ కష్టంలో ఉండి ప్రభువా అంటే ఆయన చేయి చాపి ఆ నీటిలో నుండి రక్షించడానికి సమర్థుడుగా ఉన్నటువంటి దేవుడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన్ని ఆరాధించేటప్పుడు అందుకని ఎలాగంట పూర్ణ హృదయముతో మనము ఆరాధించాలి. ఏమాత్రమును ఏంటంటే అనుమానం లేకుండా, ఈ అనుమానంతో ఆయన మునిగిపోతానేమని ఆయన వైపు చూడటం అనేసి దేని వైపు చూశాడు? ఆ గాలి వైపు చూశాడు. పేతురు మునిగిపోతున్నాడు. కాబట్టి నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రుల కోపంలో నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. చాపడలేదా చెయ్య? పేతురు ఆపదలో ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు నడుచురమ్మని. అయితే చెప్పునట్టు నడవకపోవడం వల్ల మునిగిపోతూ ఉన్నవాడిని ఏంటంటే ప్రభువా అని రక్షించమని చిన్న ప్రార్థన చేశాడు. ఎవరన్నా? ప్రభువా. చిన్న ప్రార్థన పేతురు చేశాడు. వెంటనే చేయి చాపి ఆయన్ని పేతురిని నీటిలోంచి పైకి లేపినట్లుగా మనం చూడగలం. ఇంకా చూసినప్పుడు నీ కుడి చేయి నన్ను రక్షించును, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆయన చేతి కార్యాలు ఎంతో గొప్పవి. ఆయన చేతి కార్యాలు ఏంటో తెలుసా? ఈ భూలోకమంతా ఆయన చేతి కార్యమే. ఆయన చేతి కార్యం ఏంటో తెలుసా? ఆయన నోటి కార్యము భూలోకము, ఆయన చేతి కార్యము మనుషులు. కాబట్టి ఆయన చేతి కార్యమైన మనుషుల్ని విడిచిపెట్టకమని దావీదు చెప్తూ ఉన్నాడు. ఓ పక్కన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అలాగనే నీ చేతి పని అయినటువంటి కార్యములను విడిచిపెట్టకము. ఎవరంటే ప్రజానికమంతా కూడా, ప్రజలందరూ కూడా, మనుషులందరూ కూడా దేవుని యొక్క చేతి పని అయి ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఊపిరితో నింపబడి జీవిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఏంటంటే దేవుడు జీవాత్మను వాళ్ళకి అనుగ్రహించాడు. కాబట్టి నీ చేతి పని అయినటువంటి నీ కార్యములను విడిచిపెట్టకో. నిరంతరం నీ కృప ప్రజల మీద ఉంటుంది. అది దేవుని కృప ఉన్నది కాబట్టి మనము బ్రతికి బట్ట కడుతున్నాం. లేకుంటే ఆయన్ని స్తుతించటము, ఆయన్ని ఆరాధించటము మనగా చేయలేము. కానీ ఆయన సహాయం మనకి చాలా అవసరము అయి ఉన్నది. కాబట్టి ఇట్టి స్తుతిని, ఇట్టి ఆరాధనని దేవుడు మరి దావీదు అన్నట్లుగా ఏమంటున్నాడో, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామన్నట్టు మనము ఆయన్ని స్తుతించేవారిగా,
ఆయన్ని పూర్ణ హృదయంతో స్తుతించేవారుగా మనం ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవడము చాలా చాలా అవసరమైనది. ఎందుకంటే ఆయన చేతి పని అయినటువంటి మనము, ఆయన కార్యమైనటువంటి మనము, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన్ని విడిచిపెడితే ఏంటంటే మనము నరకానికి వెళ్ళిపోతాము. కాబట్టి ఆయన వెంబడించినటువంటి ఎలీసాలో చనిపోయిన తర్వాత కూడా ఆయన ప్రభావము అలాగే నిలిచి ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించిన తర్వాత ఆ యొక్క బంట్రోతులు కావలా ఉన్నటువంటి వారు ఈయన చనిపోయాడా లేదా అని వెళ్ళంట ఏంటంటే ఆ బళ్ళెంతో ఒక్క పోటు ఆయన్ని పక్కలో పొడిచినప్పుడు ఆ రక్తం వచ్చి ఆ యొక్క కళ్ళల్లో పడిందంట. ఏంటంటే ఆ కళ్ళలో పడిందంట. ఆ పొడిచినటువంటి ఆ బంట్రోతు కళ్ళలో పడితే ఆ బంట్రోతు అప్పుడు దాకా ఒక కన్ను గుడ్డు కన్నంట. అయితే ఆ రక్తము ఎప్పుడైతే ఆ బంట్రోతు కన్నులో పడిందో ఆ బంట్రోతు యొక్క కన్నులు తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రక్త ప్రభావము చాలా శక్తివంతమైనది. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆ శిలువ మీద ఆయన ఏంటంటే తలవాల్చిన తర్వాత ఆయన రక్తము ఆ గుడ్డి ఆ యొక్క రక్షక భటుడు లేకపోతే బంట్రోతు కళ్ళలో పడినప్పుడు ఆ కళ్ళు చూపు పొందినాయి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రక్త ప్రభావము చాలా శక్తి కలిగినది. అంతేకాదు ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధి చేసిన తర్వాత మరి 3 రోజుల తర్వాత ఆయన ఆ సమాధిని గెలిచి ఆ సమాధి తెరవబడి తిరిగి లేచి మరణములను విడిచి మరణాన్ని గెలిచి లేచే ప్రభావము యేసులో ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన యందు ఉండి ఆయన నమ్మి ఆయన్ని వెంబడిస్తూ చనిపోతే ఎలీసా ఎలాంటి ప్రభావం కలిగి ఉన్నాడో మనము దానికంటే రెట్టింపు ప్రభావం కలిగి మనం కూడా యేసు సమాధిని గెలిచి ఎలాగైతే లేచాడో ఆయన రెండవ రాకడలో కూడా ఆయన యందు మృతులైనటువంటి వారు లేకుంటే ఆయన యందు సజీవంగా ఆరాధిస్తున్న వారు ఆయన రెండవ రాకడలో వస్తే ఆయన నామ ప్రభావం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా యేసు రెండవ రాకడలో ఎత్తబడతారు కూడా. అయితే అలాంటి ప్రభావం కలిగిన నామాన్ని మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగి